చూస్తున్నామండి. బిగ్ బాస్ చాలా బాగా రన్ అవుతుంది ఇప్పటికైతే. అంటే ఇన్ని రోజులుగా లేని ఫైర్ జరిగిన గత నామినేషన్లో మాత్రం మంచి ఫైర్ కనబడ్డది. రీసెంట్గా జరిగిన నామినేషన్ పరంగా మొత్తం నామినేషన్తో మనకు సంబంధం లేదులే, కానీ తనుజ పాయింట్ రేజ్ అంటే తనుజ మీద పాయింట్ రేజ్ చేసినప్పుడు తనుజ చేసిన విధానం కానీ తను ఆ డిఫెన్స్ విధానం కానీ అసలు సూపర్, అసలు మామూలు కాదు, ర్యాంప్ పాడిస్తుంది. తనుజ అయితే కరెక్ట్ అండి. అసలు రమ్య ఎక్కడ అసలు అది యూజ్లెస్ పాయింట్ మాట్లాడింది తను. అసలు ఆ పాయింటే కాదు. ఆ పాయింట్ కానప్పుడు ఇక రమ్య కరెక్టా తనుజ కరెక్టా అంటే అది వన్ సైడ్ వారు. ఖచ్చితంగా నేను తనుజానే చెప్తాను. కాకపోతే రమ్య రాకముందు మంచి రమ్యకి నేను ఒక హైప్ ఇచ్చాను, రమ్య వస్తే బాగుంటుందని చెప్పేసి నేనే చెప్పాను. నేనే నా గత రీసెంట్ వీడియోలో వేరే దాంట్లో చూసినా కానీ నేను రమ్యకి సపోర్ట్ చేసి చిట్టిపాప రావాలి అని చెప్పేసి నేనే చాలాసార్లు చెప్పాను. తీరా వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పేసి తలబట్టుకుంటున్నాను. అంటే అంత హెడేక్ ఉంది, ఆమె గేమ్ సరిగా లేదు, ఆడడం లేదు అని చెప్పేసి నా ఇన్నర్ ఫీలింగ్, నా ఫీలింగ్ అసలు. ఇప్పుడు తనుజని లవ్ ట్రాక్ నాన్న వాళ్ళ రిలేషన్ బాండ్స్ పెట్టుకున్నారని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు రమ్య వచ్చి కూడా తను డెమాన్ పవన్ తోటి మాట్లాడే విధానం మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కడ డెమాన్ పవన్తో ఎక్కడ మాట్లాడుతుందండి? డెమాన్ పవన్ అంత పెద్దగా ఏం పట్టించుకోడు వాళ్ళని. ఏదో రితు చౌదరి ముందు కొంచెం ఆమెను గిల్ట్ ఫీల్ చేయడం కోసం అట్లా చేస్తాడులే, కానీ అంతగా పట్టించుకోడు. ఇంకోటి ఏంటంటే రితు చౌదరి డెమాన్ పవన్ కూడా కొంచెం సపరేట్ అయ్యి కొంచెం దూరంగా ఉంటేనే బాగుంటుంది. అది వాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉంటేనే మనోడి గేమ్ కూడా బాగుంటుంది, మనోడి గేమ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్పేసి నా ఉద్దేశం. మా వద్దన ఏందన్నా వచ్చిన 2-3 రోజులేమో అరిచి ఆ గొంతు పోయేలా అరిచింది. ఆ తర్వాత అసలు మాట్లాడడమే లేదు ఎక్కడ. తీరా ఆ రోజు నాగార్జునగర్ వచ్చినప్పుడు కూడా ఆమె ఏదో నాగార్జునగర్నే శాసించినట్టు నాగార్జునగర్కే సీదా ఈ ఆర్డర్లు ఇస్తుంది. పాయింట్లు ఇవ్వచ్చు కదా సార్, పాయింట్లు పెట్టచ్చు కదా సార్, ఇప్పుడు రూలే మారుస్తుంది ఆమె. కానీ నిన్న జరిగిన టాస్క్ వరకు మాత్రం మంచిగా ఆడింది. అంటే నామినేషన్లో ఆమె ఎక్కడ లేదు, కానీ నిన్న జరిగిన టాస్క్ ప్రకారం మాత్రం ఆమె చాలా బాగా ఆడింది. అంటే బాగా ఆడడం కాదు, బాగా లీడ్ చేసింది మంచిగా, అంటే ఒక కెప్టెన్గా. అదే తనుజ గారిది అదే బాండింగ్స్ వల్ల అది ఇది అని చెప్పేసి కొంచెం ఆ చిట్టిపాప ఏదో యూజ్లెస్ పాయింట్ రేజ్ చేయడం జరిగింది. కానీ తనుజ అసలు 2 చేతులు కలిసి చెప్పట్లు, కానీ 2 చేతులు కలపకుండా నేను దానికన్నా పెద్ద సౌండ్ ఇస్తాను అని చెప్పేసి విజిలేజ్ సౌండ్ ఇచ్చింది. మామూలు సౌండ్ కాదు, క్రీడాకి ఇచ్చింది సౌండ్ అయితే. ఇమాన్యుల్ సేఫ్ ఆడడం కాదండి, ఇమాన్యుల్ సేఫ్ ఆడాడు ఎప్పుడు. ఇమాన్యుల్ ఎప్పుడు సేఫ్ ఆడాడు, వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు సేఫ్ ఆడలేదు. అతను ఆడాడు కూడా, అతని గేమ్ అంతే, అతని స్ట్రాటజిక్ అదే. భరణి గారు హౌస్లో ఉన్నంతసేపు తనుజకి సపోర్ట్ చేసినాడు. భరణి గారు ఎలిమినేట్ అవ్వగానే తనుజని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్? అంటే తనుజని టార్గెట్ ఎక్కడ చేయలేదు. కాకపోతే ఏంటంటే మనవాడు టికెట్ ఎందుకు తీసుకున్నాడు, తనుజని నేను నామినేట్ చేస్తా అని చెప్పడం వల్ల తీసుకున్నాడు. అప్పుడు ఇమాన్యుల్ ఏమన్నాడు, తనుజ అనే పర్సన్కి కళ్యాణ్ అనే పర్సన్ నామినేట్ చేస్తే ఆ పాయింట్స్ ఎలా ఉంటాయి నేను చూడాలి అని చెప్పేసి టికెట్ ఇచ్చాడు. కానీ తీరా పవన్ కళ్యాణ్ ఏం చేసిండు, తనుజ నామినేట్ చేయకుండా సంజన గర్లాని గారిని నామినేట్ చేశారు. ఆమె నామినేట్ చేయడం వల్ల మనకు కోపం వచ్చింది. నువ్వు అటు నామినేట్ చేస్తా అన్నావు కదా, నువ్వు ఇటు ఎందుకు చేసావు? అయినా నేను నీ పాయింట్లు వినాలని చెప్పేసి అనుకున్నాను, కానీ నువ్వు ఆ పాయింట్లు మాట్లాడకుండా ఈమె దగ్గరకు వచ్చి వేరే పాయింట్లు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అక్కడ రేజ్ అయ్యారు. కానీ లేకుంటే ఇమాన్యుల్ లేదు, పర్సనల్ అజెండా ఏం లేదు. ఇంకో 2 రోజుల్లో మళ్ళీ తనుజ ఇమాన్యుల్ మంచిగానే కలిసిపోతారు. నిన్న కూడా మంచిగానే మాట్లాడారు వాళ్ళు. తగ్గిపోయింది బ్రో, తగ్గిపోయింది. రామురాథోడ్ గేమ్ తగ్గిపోయింది. పోయిన వారం కన్నా ఈ వారం చాలా తగ్గిపోయినట్టు కొడుతుంది. అంటే ఎక్కడ నాకు ఎక్కువ రామురాథోడ్ నాకు ఎక్కువ కనబడడం లేదు గేమ్లలో. అంటే కనబడుతున్నాడు, హౌస్లో కనబడుతున్నాడు, కానీ గేమ్స్లలో ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యి కనబడడం లేదని చెప్పేసి నా ఉద్దేశం. మేబీ అదే చెప్తున్నా కదా, రామురాథోడ్ లేకుంటే రమ్య చిట్టిపికిల్స్, ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోయే ఆప్షన్సే ఎక్కువ ఉన్నాయి. తనుజ పవన్ కళ్యాణ్ అయితే టాప్లో ఉన్నారు. వాళ్ళని ఈ 2 రోజుల్లో పడ్డ ఓట్లు వీళ్ళకి వారం మొత్తం పడ్డా రావు. నెగిటివ్ వచ్చిందిలే కానీ అండి, నెగిటివ్ నిన్నటితో అది తొలగిపోయింది. ఎందుకంటే పవన్ అయితే ఎప్పుడైతే ఇట్లా పవన్ చేయి ఇట్లా తీసి పక్కన పెట్టి డిస్టర్బ్ అవుతున్నా అని చెప్పిందో, ఆ తర్వాత మళ్ళీ పవన్ చేయే తీసుకొని నువ్వు పెట్టరా ఇప్పుడు ఏం కాదు అని చెప్పేసి తల మీద ఇట్లా నెమరడము అట్లా ఎప్పుడైతే చేసిందో అప్పటి నుంచి ఆమె మీద నెగిటివిటీ ఎవరికి లేదు. అలాగే పవన్కి కూడా మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి బయట. వాళ్ళ లవ్ ట్రాక్ ఏం లేదండి, జస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నారు, ఫ్రెండ్షిప్లో ఉన్నారు అంతే. నా ఫేవరెట్ కంటెస్టెంట్ వరకు ఇమాన్యుల్, తనుజ గారు, ఆ తర్వాత సుమన్ శెట్టి గారు. ఈ ముగ్గురు అయితే ఖచ్చితంగా నేను టాప్ 5లో చూడాలనుకుంటున్నాను. మిగిలిన ఇద్దరు ఎవరైనా రావచ్చు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా రావచ్చు. చాలా బాగుంది సుమన్ శెట్టి గారి ఆట, చాలా మంచిగా ఆడుతున్నారు. అంటే ఆయన ఆట కాదులే కానీ ఆయనకు అదృష్టం చాలా బాగుంది.
అంతే రీసెంట్గా జరిగిన టాస్కుల్లో కూడా నామినేషన్ డేలో కూడా వాళ్ళకి ఆ పిల్స్ ఇచ్చారు, ఆ టాబ్లెట్స్ అనేది అది ఇచ్చారు పెద్ద టాబ్లెట్ అంటే టాస్క్లో. దాంట్లో సేవ్ యువర్ సెల్ఫ్ అని వచ్చింది. అంటే ఈ వారం నామినేషన్లో లేకుండా కూడా నిన్ను నువ్వు సేవ్ చేసుకోవచ్చు అని వచ్చింది. అలా చేసుకొని వచ్చింది కాబట్టి మనోడు కూడా గ్రహాలు జేబులో వేసుకొని తిరుగుతుందని చెప్పి సంజనా గెర్లాని గారు కూడా చెప్పారు. ఇంకోటి ఏంటంటే నిన్న జరిగిన టాస్క్లో కూడా యుగానికి ఒకడు మూవీలో విలన్ లెక్కున్నావన్న అని చెప్పేసి ఆ గెటప్లో యుగానికి ఒకడు మూవీలో విలన్ లెక్కున్నావన్న అని చెప్పేసి ఈమెయిల్లో మంచి కామెడీ చేయడం జరిగింది. అలాంటివి అయితే ఇక బాగానే నడుస్తుంది. బిగ్ బాస్ అయితే టోటలీ ఓవరాల్గా అయితే మంచి హైప్తో నడుస్తుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో మాత్రం తనుజ రప్ప ఆడిస్తుంది ఒక్కొక్కరిని. ఇప్పటి నుంచి వేరే లెక్క అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే బాయ్ అందరికీ టాటా. నేను రమ్య అనుకున్నాను, బట్ పోలింగ్ ప్రకారం శ్రీనివాస్ సాయి గారు ఉన్నారు. రమ్య వెళ్ళిపోతే సగం దరిద్రం వదిలిపోద్ది. మాధురి గారు గేమ్గా ఆడతారు. అండ్ ఈ శాడీలు అవన్నీ ఉన్నాయి కదా, అవి తగ్గిపోతాయి నా ఫీలింగ్. అంటే ఎందుకు రమ్య గారు కొంచెం కాంట్రవర్సీ చేస్తున్నారా గేమ్లో? కాంట్రవర్సీ కాదు, శాడీలు ఎక్కువ అయిపోతున్నాయి. అర్థమవుతుంది. కాంట్రవర్సీ వేరు, శాడీలు వేరు కదా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసి మాట్లాడింది రమ్య, మాధురి గారు కాదు. ఫైనల్గా మాధురి గారు పడింది, అది వేరే విషయం అనుకుందాం. ఓకేనా, ఆ శాడీలు అనేవి లేకుండా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ బిగ్ బాస్లో. సో ఎవరి గేమింగ్ బాగుంది పర్సెంట్? ఇప్పుడు మీరు టాప్ అంటే ఎవరి పేరు లేదు అంటే మీరు ఆట పరంగా అడుగుతున్నారా లేకపోతే మొత్తం బిగ్ బాస్ పరంగా? గేమింగ్ పరంగా ఇమ్మాన్యుల్ గారు బాగా ఆడుతున్నారు. అండ్ వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చారు కదా, నిఖిల్ కానీ గౌరవ్, వీళ్ళు బాగా ఆడుతున్నారు. అండ్ మాధురి గారు కూడా ఎస్ తను తెలుసుకుంది. నాగార్జున గారు వచ్చిన తర్వాత నుంచి తను అసలు రేజ్ అవ్వట్లేదు వాయిస్. అండ్ స్టార్టింగ్లో కూడా తను ఏంటంటే అప్పుడే వచ్చింది కదా, మన వాళ్ళకి కొంచెం ఫైర్గా చూపిద్దాము చెప్దాం అన్నట్టు అలా చెప్పింది. చెప్పేదానం వేరేగా ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. సో అలా ఇమ్మాన్యుల్ గారు బాగానే ఆడుతున్నారండి, బట్ ఎందుకో సడన్గా చేంజ్ అయిపోయారు. ఆ చేంజ్ ఎందుకొరకు అనేది ఈ వీక్లో తెలిసిపోద్ది మనకి. సో నెక్స్ట్ వీక్ మాట్లాడదాం ఆయన గురించి. ఇప్పుడు వరకు వేసుకోలేదండి, మొన్న వైల్డ్ కార్డ్ అప్పటి నుంచి వేసుకున్నారు. అంటే భరణి గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఆయన తనుజ గారిని రివర్స్ అయ్యి ఇట్లా తనతో గొడవ పడ్డము ఇలాంటివి చేస్తున్నారు. మేబీ ఇది మాస్కే కావచ్చు, అంటే మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు అని కావచ్చు. ఎస్ యాక్చువల్గా ఇమ్మాన్యుల్ గారు మాస్క్ ఇంతవరకు వేసుకోలేదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇమ్మాన్యుల్ గారు మాస్క్ ఏం వేసుకోలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన తర్వాత ఏంటంటే అసలు వాళ్ళేంటి, అసలు మన వాళ్ళేంటి అనేది చూడడానికి ఆయన అలా అయ్యారు. అండ్ నెక్స్ట్ వన్ కొంచెం చేంజ్ అయిపోయారు, అది నాకు అంత నచ్చలేదండి. బర్నీ గారు కూడా మీ వల్లే వెళ్ళిపోయారని నాకు అనిపిస్తుందండి. సో పడదు ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ పాటికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, గేమ్ పాటికి గేమ్ ఆడుతున్నారు. సో ఎక్కడ తగ్గదు. కళ్యాణ్ వదిలేసి నిఖిల్ది వెనకాల తిరుగుతున్నాం అని చెప్పి క్యారెక్టర్ గురించి మాట్లాడింది తనుజ. బాగా అప్సెట్ అయ్యి గొడవైంది. సంజన మాట్లాడింది తనుజ గురించి. నిఖిల్ వెనక పడుతుందనా చెప్పి మాట్లాడింది కళ్యాణ్తో. చెప్తే కళ్యాణ్ 100 మంది 100 రకాలు మాట్లాడతారు. అమ్మాయి అయితే ఎవరు వెంట పడదు. అమ్మాయికి తెలుసు ఎలా ఉండాలి ఏంటి అనేది. స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము. ఇదేం మనం ఫస్ట్ వీక్ కాదు, 6th 7th వీక్ వచ్చేసాము. సో తనుజ ఎవరు వెనక పడట్లేదు, ఏం లేదు. చూసే వాళ్ళ కళ్ళు ఏమన్నా కాకలేతకి వెళ్ళిపోయి ఉంటాయి. హైపర్ ఆది వచ్చి లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. అప్పటి నుంచి మనం టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా తనుజాని? నాకు అదే అనిపిస్తుంది మేబీ. అంటే ఆది గారు చెప్పారు కదా, సో అప్పటి నుంచి ఇలా మారిందని నాకు అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా తను టార్గెట్ చేసి తను బ్లేమ్ చేస్తే ఇదవుతుందని. బట్ బయట ఎక్కడ కూడా ఫ్యాన్స్ ఎక్కడ తగ్గట్లేదండి. తనుజ గారికి ఎక్కువ సపోర్ట్ ఉంది. ఇమానియల్ బాండింగ్ పెట్టుకుంటున్నాడు, తనుజాని బాండింగ్ పెట్టుకొని బర్నీని బయటికి పంపించారని చెప్పేసి. ఇమానియల్ బాండింగ్ పెట్టుకొని ఆడుతున్నాడు కదా హౌస్లో. సంజన అమ్మ అనుకుంటా సంజన వెనకాల వెళ్తున్నాడు. సో మరి అది ఇమానియల్ కూడా బాండింగ్ పెట్టుకున్నట్టు కదా, మీరేమంటారు? అదే నేను ఇందాక చెప్పానంటే ఇప్పుడు బాండింగ్ అనేది 2 విధాలుగా ఉంటుంది అనమాట. గేమ్లో చూపించుకోలేదు ఎప్పుడు ఇమానియల్ కానీ సంజన కానీ. ఓకేనా, వీళ్ళు అలా కాదు, గేమ్లో కూడా చూపించుకున్నారు. సో అందువల్ల వాళ్ళు వేరేగా వెళ్ళిపోయింది బయట, అంతే. ఇంకా అంటే తను గేమ్ వదిలేసి సపోర్ట్ చేయలేదు. ఓకేనా, ఇక్కడ అలా కాదు. బర్నీ గారు తన గేమ్ను వదిలేసి సపోర్ట్ చేశాడు. అవతల వాళ్ళని తీసేసి వీళ్ళకి సపోర్ట్ చేశాడు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు సంజన గారికి హెల్ప్ చేసిన విధానంలో ఇమ్మాన్యుల్ గారు ఏంటంటే తను ఆడకుండా తను ఉన్నప్పుడు సపోర్ట్ చేశాడు, అది వేరు. బర్నీ గారు అలా కాదు, ఆడుతున్నప్పుడే ఈయన వదిలేసి ఈయన గేమ్ వదిలేసి ఆమెకు సపోర్ట్ చేశాడు, అది కరెక్ట్ అనిపించలేదు. సో ఆ బాండింగ్ ఈ బాండింగ్ కొంచెం వేరుంది. వన్స్ నాగార్జున గారు వచ్చి వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే మాధురి గారు చేంజ్ అనేసి. అవునండి, మాధురి గారు అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. నెక్స్ట్ ఆది గారు కూడా చెప్పారు, అది కూడా తీసుకుంది మైండ్లోకి. సో కామైంది. నాకు దాని తర్వాత తెలిసింది ఏంటంటే మాధురి గారు అలాంటి వాళ్ళు కాదనిపిస్తుంది. తను అంత ఫైర్ ఏం కాదు, అంటే కోపిస్ట్ వాళ్ళు ఏం కాదు. సో అప్పుడు ఫైర్గా వచ్చాం కాబట్టి అలా చూపిస్తే బాగుంటుందని చూపించిందేమో, కానీ తను అంత కాదనిపిస్తుంది. ఓకే, నిన్న పెట్టిన టాస్క్లో కూడా మాధురి అలాగే సైలెన్సర్ సంజన
వాళ్ళు ఎలా గేమ్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఏంటి వాళ్ళ బాండింగ్ ఎలా అనిపిస్తుంది ఇలా గేమ్లో ఇన్వాల్వ్ అయ్యాక? గేమ్ అందరు బాగానే ఆడుతున్నారు. సో ఈరోజు రిజల్ట్ చూద్దాం. అప్పుడు దాకా నేనే చెప్పను. గెటప్స్ చాలా బాగున్నాయండి, చాలా వెరైటీగా ఉన్నాయి. ఈ రమ్య పాపం గెటప్ ఏదో పెట్టి బాగా అనిపించింది నాకు, కామెడీగా బాగా అనిపించింది. అండ్ కళ్యాణ్ కూడా బాగుంది గెటప్. సో గెటప్లు బాగానే ఉన్నాయి. అసలు నాకు సంజన గారిని చూస్తుంటే మన అనసూయ గారిని చూస్తున్నట్టుంది నిజంగా. పుష్పలో. సో అట్లా ఇంకా అయిపోయింది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? రమ్య అనుకుంటున్నాను. బట్ పోలింగ్ ప్రకారం చూస్తే శ్రీనివాస్ సాయి గారు ఉన్నారు. చూద్దాం, బిగ్ బాస్ ఎప్పుడు పోలింగ్ ప్రకారం బాడు కదా. అంటే దివ్యల మాదిరి రమ్య గారు వచ్చాకే కొంచెం జనాలకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడే మీరు వెళ్ళిపోమంటున్నారు రమ్య గారు మీద. నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి రమ్య గారు ఎవరు, నేనెవరు? అలా అనుకుంటే బర్నీ గారిని అసలు పంపిను కదండి. ఓకేనా? బట్ అలా కాదు. యాక్చువల్ వాళ్ళిద్దరు రావడం వల్ల ఏం జరగలేదు, కానీ వాళ్ళు వచ్చారు చెప్పారనమాట. మేబీ వాళ్ళిద్దరు రాకపోయినా సరే ఆది గారు కానీ నాగార్జున గారు మొన్న దివాళీ ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు ఎపిసోడ్లో, అది చెప్పుంటే మన వాళ్ళు అప్పుడు కూడా ఫైర్ ఆడతారండి మళ్ళీ. సో అట్లా. కానీ ఒకటైతే చెప్పగలను, బర్నీ గారు వెళ్ళిపోవడం వల్ల తనుజ గారి గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది, అదైతే నిజం. బిగ్ బాస్ 9 చాలా మంది కూడా అన్ఫెయిర్ ఎలిమినేషన్స్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో దానికి మీరేం చెప్తారు? నిజం అనిపించిందండి నాకు కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి శ్రీజ ఉంది కదా, అప్పటి నుంచి నాకు అన్ఫేర్ అనిపించింది. దాని ముందు వరకు కూడా ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేసే విధానంగానే వెళ్తుండింది. శ్రీజ నుంచి నాకు అన్ఫేర్గా అనిపిస్తుంది కొంచెం. సో చూద్దాం, ఈ వీక్ తెలిసిపోద్ది అన్ఫేరా లేకపోతే ఫెయిర్ అనేసి. సో అట్లా. ఓకే.